అన్నట్టు రెండు రకాలుగా మనుషులు తప్పైన దారిలోనే వెళుతున్నారు. అంతే తప్ప ఇది సత్యముతో కూడినది కాదు అనే మనస్సు వారికి రావట్లా. పేతురు ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు అక్కడ చూడండి, 3వ అధ్యాయం ఏం చెప్తున్నారు, 12వ వచనం. దీనిని చూసి ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు చూస్తున్నారు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నారు. మీరు ఆయనను అప్పగించి తిరిగి పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపని అడిగితిరి. మీరు జీవాది సంపితుడిగానే దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువే వీనికి నడవ శక్తినిచ్చినారయా. ఆ నీతిమంతుడు, ఆ జీవాధిపతి, ఆ పరిశుద్ధుడు, ఆ సర్వోన్నతుడు, ఆ మహిమగల రారాజు ఆయన ఈ వ్యక్తిని స్వస్థపరిచినారు. మీరెందుకు మా వైపు తేరి చూస్తున్నారు? మా దగ్గర ఏదైనా ఉందని. ఈరోజున చాలామందిని చూడండి, 2 అంతస్తుల 3 అంతస్తుల బిల్డింగ్ కడితే, అబ్బాయి ఎంత బాగా కట్టారు సిస్టర్ గారు, ఎంత బాగా కట్టారు బ్రదర్ అంటే, అవునండి చాలా కాలం నుంచి మేము చాలా దీనికోసం చాలా కళ్ళల కన్నా చాలా డబ్బు ఏం చేశాం, సమకూర్చామని చెప్తారు తప్ప దేవుని కృపచేత దేవుడే ఇలా చేశారని చెప్పుట చాలా కష్టము. వాళ్ళ వైపే చూపించుకుంటారు, ఏదైనా వాళ్ళ వైపే, అంతా వాళ్ళ వైపే. సిస్టర్ పిల్లల్ని బాగానే చదివించారు, బ్రదర్ అబ్బాయిని బాగానే చదివించారు అని చెప్పారనుకోండి. మరి ఏంటనుకున్నారు, అసలు మేము చాలా డబ్బు సమకూర్చి వీళ్ళ కోసం ఖర్చు పెట్టామని చెప్తారు తప్ప దేవుని కృప, దేవుని శక్తి, దేవుని దయ, దేవుని కనికరము వీరిని ఈ విధంగా సిద్ధం చేసిందని వారు దేవుని వైపు ఏం చేయరు, చూపించరు. మేమే ఎంత క్రమశిక్షణలో పెంచాం, ఎంత చక్కగా పెంచాం మేము కాబట్టి అలా పెంచాం. కొంతమంది ఉన్నారు మా బంధువులు, అసలు వాళ్ళు ఈ రోజుకి ఏం కానీ మా పిల్లల్ని మేము చాలా చక్కగా పెంచాం ఇదే చెప్పేదారు. వాళ్ళ వైపే చూపిస్తారు. దేవుని కృప తప్ప ఏమీ లేదు అని చెప్పలేరు. ఎందుకంటే అసలు వాళ్ళ వైపు చూపించుకునేటప్పుడు దేవునికి భయపడే హృదయం ఉంటే అసలు వాళ్ళ వైపు ఏం చేయలేరు, ఎన్నడూ చూపించుకోలేరు. దేవునికి భయపడే హృదయం లేనందునే వాళ్ళు యేసు ప్రభువుని వెనకబెడతారు. వాళ్ళు ఏం చేస్తారు, ముందు ఉంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తారు, యేసు ప్రభువుని వెనకబెట్టి వారు మేము అనే మనసుతో ముందున్నప్పుడు దేవుడు ఏం చేస్తారు, నెమ్మదిగా వీళ్ళని వెనకబెడతారు, వీళ్ళ పరిస్థితులన్నిటినీ వెనకబెడతారు. ఆ సంగతి తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది అలాగే ప్రవర్తిస్తారు, అలాగే మాట్లాడతారు. కానీ ఇక్కడ చూడండి, దేవుని సేవకులు నడుస్తున్న ఈ మార్గములో కుంటివారుగా ఉండే అవకాశము లేదు. కుంటివారు ఇంకా ఉండడానికి లేదు. దేవుని సేవకులు నడుస్తున్న ఈ మార్గములో కుంటివారు ఉండరిక. దైవజనులు నడుస్తున్న మార్గములో కుంటివారు లేరిక. వచ్చి చూడండి, పుట్టింది మొగుదులుకుని కుంటివాడే, కానీ వచ్చి చూడండి అక్కడ కుంటివాడిక లేరు. దేవుని సేవకులు నడుస్తున్న మార్గములో ఎవరైనా కుంటివారున్నా, మోగవారున్నా, అంగవైకల్యం కలిగిన వారున్నా, లేకపోతే పేదవారున్నా, ఎవరున్నా వారు ఇక స్థితిని మరిచి మంచి స్థానంలోనికి నెట్టివేయబడెదరు. ఎందుకనంటే దేవుని సేవకులు నడుస్తున్న మార్గములో మాకు కలిగిందే మీకు ఇచ్చుచున్నాం అని చెప్పినట్టుగా వారు క్రీస్తును కలిగి ఉన్నారు. క్రీస్తును కలిగి ఉండి నడిచే మార్గములో బిచ్చగాళ్ళకు అవకాశం లేదు, కుంటి వాళ్ళకు అవకాశం లేదు, ఇక బెగ్గర్స్ అనే దానికి చోటు లేదు, ఇక పేదరికమునకు చోటు లేదు, ఇక దరిద్రతకు చోటు లేదు, ఇక రోగములకు చోటు లేదు. మరి ఏముంటుంది?
దైవజనులు నడిచే మార్గములో ఆనందం ఉంటుంది. సియోనుకు తిరిగి వచ్చు వారి తలల మీద దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును, వారి తలల మీద నిత్య ఆనందముడును అని చెప్పినట్టుగా దేవుని సేవకులు నడుస్తున్న మార్గములో ఎవరు కుంటివారు కనబడరిక. ఎందుకంటే దేవుని సేవకుల వైపు తేరి చూసి వీరి యొద్ద ఏమైనా దొరుకునని వారు ఆయన ఎట్లు లక్ష్యముంచెను. ఈ రోజున దేవుని సేవకులు నోట నుంచొచ్చు ప్రతి మాట ఎవరైతే లక్ష్యముంచి తేరి చూసి వారి హృదయమనే పలక మీద సున్నాయినా పుల్లైనా తప్పిపోకుండా ఎవరైతే జాగ్రత్తగా రాసుకుంటారో, జాగ్రత్తగా వింటారో, అట్టి వారు ఏ కండిషన్లో ఉన్నా వారి స్థితిని దేవుడు మారుస్తారు. వారి స్థితిని దేవుడు మారుస్తారు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతారు. ఆ వాక్యం విషయమై నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు గనక రాబో కాలం ముందు వచ్చే శోధనల నుండి నేను నిన్ను కాపాడేదను. వాక్యం విషయములో ఆసక్తి, వాక్యం వినడములో ఆసక్తి, సేవకుల నోట నుంచి వచ్చు వాక్యమును వినే మనస్సు ఏ వ్యక్తికైతే ఉంటుందో ఆ వ్యక్తి జీవితములో ఆత్మీయ కుంటితనము కనబడదు, శరీర సంబంధమైన కుంటితనము కనబడదు, ఆత్మ సంబంధమైన వంకర కనబడదు, శరీర సంబంధమైన వంకర కనబడదు. ఆత్మ సంబంధంగా వారి మనసులో ఎక్కడ అబద్ధమునకు చోటు ఉండదు. అలాగే ఆత్మ సంబంధం వాళ్ళ బ్రతుకులో ఏ విధమైన ఒడిదుడుకులకు, మోసమునకు, అన్యాయమునకు, అక్రమమునకు తావే లేదిక. ఎలాంటి ఒడిదుడుకులు వారిని ఎదుర్కొన్నా, ఎలాంటి పరిస్థితులు వారిని ఎదుర్కొన్నా వాటన్నీ కూడా వీళ్ళు వెళుతున్నప్పుడు అవన్నీ తల వంచవలసిందే. పుట్టింది మొదలుకొని కుంటివాడైన ఈ వ్యక్తి ఆ కుంటితనము దైవజనుల మార్గములో దైవజనులకు ఏం చేసింది? తల వంచేసింది. ఆ భిక్షం ఎత్తుకునే ఆ స్వభావము తల వంచేసింది. ఇక పారిపోయింది ఒక్క దెబ్బతో. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, దేవుని సేవకుల మాట ఎవరైతే వింటారో, మీ మాట వినువాడు నా మాట వినును అని చెప్పినారు. మీ మాట ఎవరైతే వింటారో వారు నా మాట కూడా వింటారు. మీ మాట వింటే ఏమవుతుంది? భూమి మీద సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చింతును. భూమి మీద సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చిస్తా. ఎందుకంటే మాట వినే మనసు వచ్చింది కాబట్టి, లోబడే మనసు వచ్చింది. కొంతమంది ఇట్టే తిరుగుబాటు చేస్తుంది వాళ్ళ హృదయం. సేవకుల మీద ఇట్టే తిరుగుబాటు చేస్తుంది. అసలు అయిన దానికి తిరుగుబాటు చేస్తుంది, కాందానికి తిరుగుబాటు చేస్తుంది, అయిన దానికి బాధపడుతుంది, కాయిన దానికి బాధ పెట్టుకుంటారు, వాళ్ళ మనసు నిండా బాధ పెట్టుకుంటారు, పైకేమో బాగానే ఉంటారు. ఈ బాధ వాళ్ళ మనసు నిండా సేదైన వేరుతో నింపబడి కలవరపరుస్తూ ఉంటుంది. అందుకనే దేవుని బిడ్డలారా, పేతురు, యోహాను నడుస్తున్న ఈ మార్గంలో ఇక కుంటివాడిని ఆ ప్రజలు ఏం చేయలేకపోయారు? కనుగొనలేదు. ఈ రోజున దేవుని సేవకులు వెళుతున్న మార్గములో ఎవరైతే అనుసరించి, ఎవరైతే వారితో కూడా అనుసరించి నడవటానికి ఇష్టపడతారో, నడుస్తారో, అట్టి వారి జీవితంలో ఒకవేళ పేదరికమును అప్పటి వరకు వాళ్ళు కలిగి ఉన్నా, వాళ్ళ ఆత్మీయ కుంటితనము కలిగి ఉన్నా, వాళ్ళ ఆత్మ సంబంధంగా ఎన్నో లోపములతో నిండి ఉన్నా, అవన్నీ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళకు తెలియకుండానే అంతర్ధానము అయిపోవచ్చు. కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయానికి గోచరము కానివి ఎన్నో వాళ్ళ జీవితంలో చూస్తారు. ఎందుకంటే అనుసరించే విధానము గొప్పది. మోషే పరిచారకుడునైనా, నూను కుమారుడనైనా యెహోషువ. మోషే పరిచారకుడు అంటే మోషేను అనుసరించుచు ఉన్న యవనస్తుడు. ఈయన మోషే పరిచారకుడు అనమాట. మోషేకే పరిచర్య చేసిన నూను కుమారుడైన యెహోషువ ఒక రోజున ఇశ్రాయేలీల అందరి ఎదుట గొప్పగా ఘనపరచబడటానికి అట్టి కృపను దేవుని నుంచి పొందిన వ్యక్తి అయి ఉండెను. ఎందుకంటే పరిచర్య అంత గొప్పదై ఉన్నది.
పరిచర్య చేయుట అనేది అంత గొప్పది. యేసుక్రీస్తు ప్రభువు కూడా అదే అంటారు, నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికే వచ్చాను. భోజన పంక్తిని కూర్చున్నవాడా లేక పరిచర్య చేయువాడా గొప్పవాడంటే పరిచర్య చేసేవాడే గొప్పవాడు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ పరిచారము చేయవలెను. చూసారా, పరిచర్య అంటే పరిచారము ఎందుకు చేయమన్నారు? చదువుకున్న వాళ్ళు కూడా చేయాలా, జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా చేయాలా, ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు కూడా చేయాలా? ఎవరైనా, విక్టోరియా మహారాణి గారు ఒకనొక దినమున ఆమె వెళుతున్న మార్గంలో ఒక చర్చికి వెళ్ళారట. వెళ్ళినప్పుడు అక్కడ ఒక మా అమ్మగారు పక్కన కూర్చున్నారు. కూర్చోగానే ఈ మామగారు కళ్ళు తెరిచి జస్ట్ ప్రార్థన చేసుకుంటున్న ఈమె చూడగానే, రాణి తెలుస్తుంది కదా, రాణి మా దేశమును పరిపాలిస్తున్న రాణి అని చెప్పి అనుకుని వీడు నెమ్మదిగా లేచి ఒక మూలకి వెళ్ళి కూర్చున్నారు. ఈమె మోకరించి తను తగ్గించుకుని మోకరించి విక్టోరియా మహారాణి ప్రార్థన చేసుకుని కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన మామలేరు. అప్పుడు ఆమె తల చుట్టూ తిప్పి కలయ చూసి, ఏంటి అసలు ఈ మామ ఎక్కడుంది, చర్చిలోంచి బట్టిడు చూస్తే ఒక మూలకెళ్ళి కూర్చుంటే ఈమె అక్కడి నుంచి లేచి వెళ్ళి మళ్ళీ అదే మామ పక్కన కూర్చుంటానికి ఇష్టపడితే దగ్గరికి వెళితే ఆ మామ అంటున్నారంట, అమ్మ నమస్కారం, రావద్దు నా దగ్గరికి, మీరు అక్కడే కూర్చోండి అక్కడే కూర్చోండి అని చేసాయి చేస్తుంటే అప్పుడు ఆ రాణి అన్నారట, అమ్మ నేను ఈ దేశమును పరిపాలన చేస్తున్న రాణినే, ఈ దేశానికి రాణినే, కానీ జీవము గల దేవుని సన్నిధిలో నువ్వు నేను ఒకటే అంటే తను తాను ఏం చేసుకున్నారు, తగ్గించుకున్నారు. భక్తులేని వారు తగ్గించుకున్నారు, యమాయములు తగ్గించుకున్నారు, ఉన్నతమైన స్థానంలో మిలియనీర్స్ తగ్గించుకున్నారు. ఎంతోమంది తగ్గించుకునే బ్రతికారు వాళ్ళ జీవితంలో. తగ్గించుకోవడమే వాళ్ళకి ఒక అలంకారము. చాలామంది హెచ్చించుకోవడం అనేది ఒక గర్వము, కానీ భక్తి చేసేవాళ్ళు ఎప్పుడు కూడా తగ్గించుకోవడం అనేది ఒక అలంకారం. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. ఈ సత్యము మనిషికి తెలిస్తే ఎన్నడూ హెచ్చించుకోలేరు. వాళ్ళకున్న వాహనాలు చూసి, వాళ్ళ వస్తువులు లేక వాళ్ళ గృహాలు, వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులను చూసి, వాళ్ళ బట్టలను చూసి ఎన్నడూ హెచ్చించుకుని గర్వంగా ఫీల్ అవ్వలేరు. ఎందుకంటే తగ్గించుకునే మనస్సు నాకు కావాలి. నేను హెచ్చించబడాలనుకున్నట్టయితే, నా జీవితంలో పేదరికం తొలగిపోవాలనుకున్నట్టయితే, నా బ్రతుకుల్లో దరిద్రత నాకు దూరం అవ్వాలంటే, నా జీవితంలో ఆత్మీయ కుంటితనము ఆత్మీయ లోపములన్నీ నాకు దూరం అవ్వాలంటే, నన్ను నేను తగ్గించుకుని విరిగి నలిగిన హృదయంతో దేవుని ఎదుట సాగిలి పడుట కంటే గొప్ప భాగ్యం మరొకటి లేదు అనే మనసు రావాలి. ఈ మనసు రానంతకాలము కూడా మనిషి జీవితంలో దేవుని వైపు చూచుట కూడా గర్వంగానే చూస్తాడు, గర్వంగానే ఫీల్ అవుతారు. అసలు వాళ్ళకి చిన్న ఉద్యోగం దొరికినా, లేక చిన్న చదువులో పాస్ అయినా, లేక చిన్న ఇల్లు వారికి అనుగ్రహించబడిన వాళ్ళు అసలు వాళ్ళ ముఖాల్లో వాళ్ళ ప్రవర్తనలో నిజముగా మనం చూడలేము. ఎంత అహంభావమును కనుగొనవలసి వచ్చునో, ఎంత బాధాకరం అనిపించునో. కానీ పేతురు యోహాను వీరిద్దరూ కూడా వెళుతున్న మార్గంలో ఇక బిచ్చగాళ్ళు లేరు, అంతేకాదు కుంటివాళ్ళు కూడా లేరు. పేతురు ఒకనొక దినమున ఆయన రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఆయన నీడ పడిన వాళ్ళందరూ ఏమైనారట, నీడపడిన వాళ్ళందరూ స్వస్థత పొందినారు. అందుకని పేతురు వెళుతున్నారు, పలానా వీధిలో గుండా పేతురు బయలుదేరి వెళుతున్నారని ప్రజలకు తెలిస్తే మంచముల మీద వ్యాధిగ్రస్తులను తీసుకొచ్చి ఆయన నీడ పడే వరకు పడేలాగా మనుషులు ప్రయత్నము చేసి నీడ పడగానే ఏమైపోయేవారట, స్వస్థ పొంది వెళ్ళిపోయేవారు. పేతురు వస్తుంటే చాలు అందరూ మంచముల మీద తెచ్చి దారి పొడుగు ఉంచేవాళ్ళట. పేతురు నీడబల్ల పడాలి, సూర్యుడి నీడ అంటే సూర్యుడు ఇట్టుంటే పేతురు ఇటు నడుస్తూ ఉంటే మంచాల మీద నిండా జనమే, రోగులే. నీడబడిన వాళ్ళందరూ పరిగెత్తున్నారు, వ్యాధి మాయమైపోతుంది. దైవజనుడు నడిచిన మార్గంలోకి ఎవరు లేరు, రోగులు లేరు, ఏ రోగములు కలిగిన వాళ్ళు కూడా లేరు. దైవజనుడు వస్తున్న మార్గంలో రోగులకు అవకాశమే లేదు.
రోగులు అంతా కూడా రోగములు వారిని విడిచిపెట్టేశాయి, దయ్యములు వాళ్ళని విడిచిపెట్టేశాయి, దురాత్మలు పారిపోయినాయి ప్రియులారా. కానీ దైవజనుడు నడుస్తున్న ఈ మార్గములో పుట్టికుంటివాడైనను పేతురు యోహాను కంటే ముందే ఎక్కి దేవాలయములో తిరుగుతూ ఏం చేస్తున్నారు? ఆయన దేవుణ్ణి మహిమ పరుస్తున్నారు. ఈ రోజున దేవుడు మన జీవితంలో ఒక చిన్న అద్భుతం చేశారని మనకు తెలిస్తే, మన లైఫ్లో ఎప్పుడైనా ఒక చిన్న అద్భుతం చేశారని మనకు తెలిస్తే, మన లైఫ్ లాంగ్ మనం దేవుని సన్నిధికి ఎక్కి అందరికంటే ముందు ఎక్కి దేవుని మహిమపరచగలిగిన ఆ మనసు, ఆ హృదయము, ఆ ఆలోచన, ఆ తలంపు మనం ఈ లోకమును విడిసే వరకు అది కోల్పోయి అది పోగొట్టుకునే మనసు మనకెన్నడూ రాకూడదు. ఆయనకు కుంటితనము పోయిందని తెలవగానే దైవజనులు వెనకట్లా ఎట్టెళ్తున్నారైనా దైవజనుల కంటే ముందు, దైవజనుల కంటే ముందు ఎక్కుచు అసలు దేవాలయంలోకి వెళ్ళి కుదురుగా ఉండకుండా కలయి తిరుగుతూ గంతులు వేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నారట. మన జీవితంలో చిన్న కార్యము ఎప్పుడైనా ప్రభువుని నమ్మి ఇన్ని సంవత్సరాల కాలంలో మన విషయంలో, మన కుటుంబంలో, మన బిడ్డల విషయంలో, మన జీవితంలో వ్యక్తిగతంగా ఏదైనా చిన్న కార్యము దేవుడు చేశారని మనకు తెలిసినప్పుడు ఇక మనము విశ్వాసం అనే మెట్టు ఎక్కేలాగా ఉండాలా, ఆప్యాయత అనే మెట్టు ఎక్కేలాగా ఉండాలా, నిరీక్షణ అనే మెట్టు అందరికంటే ముందు ఎక్కేలాగా ఉండాలా, భయభక్తులనే మెట్టు ఎక్కేలాగా ఉండాలా, దేవుని కొరకు త్యాగం చేసే మెట్టు ఎక్కేలాగా ఉండాలా, దేవుణ్ణి గణపరిచే మెట్టు ఎక్కేలాగా ఉండాలా, అందరికంటే ముందుండాలా. అంతే తప్ప అందరికంటే వెనకబడిన పరిస్థితుల్లో మనం ఎన్నడూ ఉండకూడదు. దేవుడు నా పట్ల అద్భుతం చేసినప్పుడు నేనెందుకు వెనకుండాలి? నేను ముందే ఉంటాను. అది విశ్వాస యొక్క నిరీక్షణ, అది విశ్వాస యొక్క విశ్వాసము. ఈ రోజున ఎంతమంది చూడండి, మీరు ఆరాధన 10 గంటలకని చెప్పండి, వాళ్ళు 12ంటికి వస్తారు. ఎందుకంటే వాళ్ళు అందరికంటే ముందు మెట్లెక్కే ఆ నిరీక్షణ, విశ్వాసము వాళ్ళల్లో ఏమైపోయింది? సన్నగిల్లిపోయింది. అందుకనే దేవుని బిడ్డలారా, వారికి ఎంతైనా చెప్పండి, కుక్క తోక వంకర అన్నట్టుగానే ఎంతైనా చెప్పండి, ఎన్ని రోజులైనా చెప్పండి, మా స్థితి ఇంతే అని వారు జవాబు చెప్పెదరు. కానీ ఈ కుంటి వ్యక్తి ఏం చేస్తున్నారు? ఇంకా కుంటి వ్యక్తి కాదు. దైవజనుడు చేయి పట్టుకుని లేవనెత్తినప్పుడు ఆయన చేతిలో నుండి ఈయన చేయి తీసుకుని ఏం చేస్తున్నారు? ఇక తన్ను మోసుకొచ్చిన వాళ్ళ వైపు ఇక ఆయన చోట్ల తన్ను మోసుకొచ్చిన వాళ్ళు ఎవరో రండి అని పిలవట్లా. ఆయన దైవజనుల కంటే ముందు ఏం చేస్తున్నారు? ఎక్కుచున్నారు. ఈ రోజున మనం కూడా అదే పని చేయాలి. అలా చేసినప్పుడు ప్రభు అంటారు, నువ్వు ఇదే చూస్తున్నావా? వీటికంటే గొప్ప కార్యములు నువ్వు చూస్తావు. నువ్వు వీటితోనే నువ్వు చూసి ఇక ఇంతేలే అనుకుంటావేమో, ఇక ఇంతేలే నా జీవితంలో జరిగిందని అనుకుంటావేమో. కానీ వీటికంటే నువ్వు ఆసక్తి కలిగి మెట్లెక్కడం నేర్చుకుంటే, అందరికంటే ముందుండడం నేర్చుకుంటే, ఆసక్తి అనే మెట్టెక్కడంలో ముందుంటే, భక్తి అనే మెట్టెక్కడంలో ముందుంటే, ప్రార్థన అనే మెట్టెక్కడంలో ముందుంటే, విశ్వాసం అనే మెట్టెక్కడంలో ముందుంటే, నిరీక్షణ అనే మెట్టెక్కడంలో ముందుంటే, నీ జీవితంలో ఇంతే కాదు, ఇంతకంటే గొప్ప కార్యములు నువ్వు చూస్తావు. ఎందుకంటే కొంచెములో నువ్వు నమ్మకంగా ఉండి దేవుని కనపరుస్తున్నావు. మరి ఎక్కువ కూడా నీ విషయంలో చేయడానికి దేవుని హస్తము కురస కాదు. అందుకని దేవుని బిడ్డలారా, మనందరము కూడా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవలసినది ఏమిటి? దైవజనులు వెళుతున్న మార్గములో లేచిన స్వస్థపడిన ఈ వ్యక్తి మళ్ళీ దైవజనులు వెనక ఏదో ఈడ్చుకుంటూ వచ్చినలాగా ఉన్నారాయన? లేదు. వెనక ఈశ్వరం అనుకుంటూ ఏదో ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కేలాగా ఉన్నారా? ఏం చేస్తున్నారట? ఆయన గంతులు వేస్తున్నారు.
సంఘములో అద్భుతములు చేయబడిన వారు అనేకులు కొత్తగా వస్తున్న వారికి గంతులు వేస్తూ మన ఆత్మీయ ఉత్సాహము గంతులు వేస్తున్నలాగా ఉండాలా. ఎంత దేవుడిచ్చినా ఇంకా ఉసూరుమంటే, ఎన్ని దేవుడిచ్చినా ఒకప్పుడు తినటానికి లేకపోయినా ఇప్పుడు దేవుడు సమృద్ధిగిస్తే ఇంకా ఉసూరుమే. అందరి ఎదుట ఈశ్వరమంటూ ఏమీ లేనోళ్ళలాగా, అసలు సాక్ష్యం చెప్పలేనోళ్ళలాగా, అనారోగ్యము చేత ఉన్న వ్యక్తి ఎంత బలహీనుడో మళ్ళీ వీళ్ళు కూడా అదే స్థాయిలోనికి దిగిపోతున్నారు. నా జీవితంలో ఒకప్పుడు నా పరిస్థితి ఇలా ఉండిందే, ఈ రోజున నా విషయంలో దేవుడు ఇంత గొప్పగా సమృద్ధినిచ్చినారే అనే ఒక గంతులు వేసి అనేకులకు సవాలుగా సాక్ష్యం చెప్పగలిగిన మనుషులు ఏమైపోయారు? బలహీనులు అయిపోయారు. ఎంత దేవుడిచ్చినా మళ్ళీ ఏంటి? పరగడిపే. ఎన్ని ఇచ్చినా పరగడిపే. అందుకనే అనేకమైన పరిస్థితుల్లో, అనేకమైన ఒడిదుడుకులు, అనేకమైన పరిస్థితుల్లో మనుషులు ఎదురైనప్పుడు ఇటు బలహీనులైన వారు పడిపోతారు తప్ప వారు తిరిగి లేచి దేవుణ్ణి మహిమపరిచే అవకాశం కోల్పోతున్నారు. ఒడిదుడుకులు రావా, వస్తాయి. ఇబ్బందులు రావా, వస్తాయి. శోధనలు రావా, వస్తాయి. అనేక హింసలు రావా, వస్తాయి. కానీ మనుషులు దేవుణ్ణి గణపరచడంలో వాళ్ళు ఎక్కగలిగిన మెట్టు మీద ఉంటే వారి జీవితంలో బలహీనులు కారు. వారు ఎప్పుడు బలవంతులుగానే ఉంటారు. ఎందుకంటే చాలామంది మన దగ్గరికి వచ్చి, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారంట కదా, మీరు ఎంత మంచిగా అసలు ఇలా ఉన్నారు, ఏం పరిస్థితి, ఏమి లోకం అని నీరసించి చెప్పే స్థితికి ఏమైపోయారు? వీళ్ళు దిగజారిపోయినారు. ఒక శక్తి వంచన లేకుండా ఒక బలమైన మాట, బలమైన సాక్ష్యము, ప్రభువు నందు నేనొకప్పుడు నా పరిస్థితుల్లో తినటానికి లేక, సరైన స్థితి లేక, సరైన బట్ట లేక, సరైన పరిస్థితి లేక నా జీవితంలో ఇలాగ ఉండినప్పుడు నా ప్రభు ఈ రోజున ఈ స్థాయిలో ఉంచారు అని ప్రతి ఒక్కరూ ఒక సాక్ష్యము చెప్పగలిగిన మెట్లు ఎక్కేవారై ఉండాలి. కానీ అలా ఉంటున్నారా? ఎవరితో మాట్లాడరు. ఏదో ఇంటి దగ్గర ఏదో కోల్పోయినట్టు అసలు పరుగులు. ఈరోజు కొత్త వారు ఎవరు వచ్చారు, వాళ్ళతో నా సాక్ష్యం చెప్పాలి, నేను ఎలా రక్షించబడ్డాను, నా దేవుడు నా పట్ల ఎలా కనికరించారు, ఏం చెప్పాలి అనే ఆలోచన లేదు. ఈ మనుషులంతా కూడా ఏదో ఇంటి దగ్గర కోల్పోయినట్టు అనావుడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో అసలు ఒక కంగారుగా. ఏంటంటే ఏమీ లేదు అక్కడ. మరి ఎందుకు వెళ్తున్నారంటే అంతే. ఎందుకంటే ఆత్మీయ భారము మనుషులు ఏమయ్యారు? కోల్పోయినారు. వాళ్ళు భారం కోల్పోయినారు. విశ్వాస భారం లేదు. అయ్యో, నాలాగా ఒక వ్యక్తి వెలిగించబడాలి, నాలాగా ఒక వ్యక్తి రక్షింపబడాలి, నాలాగా ఒక వ్యక్తి దేవుని రుచి చూడాలి, నాలాగా ఒక వ్యక్తి దేవునిలో సంతోషించాలి అనే భారం లేదు. ఎప్పుడు వస్తారు, లేటుగా వస్తారు, ముందే పరిగెత్తారు. ఆ ఇల్లు ఎక్కడికో పారిపోతుంది అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తనలో చూడవలసి వచ్చిన ఎవరు వచ్చారో కొత్త వారు. వారితో నేను ఒక మాట మాట్లాడితే ఎంత బాగుంటుంది, లేక మాట్లాడే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే ఎంత బాగుంటుంది. ఈ ఆలోచన లేదు మనుషులకి. ఎందుకు వచ్చాను, ఎందుకు వెళ్ళాను అంతే. వాక్యం కూడా విందాం, లేకపోతే నిద్రపోదాం అంతే. చూసారా, మనుషులు ఏ స్థితికి వెళ్ళారు? కడుపు మాడితే దేవుడు నాకేం చేశారా అంటది మానవ ప్రాణము. కానీ కడుపు నిండితే ఏం చేస్తుంది? ఇక దేవుని యొక్క వాతావరణంలో సన్నగిల్లిపోవటమే మనుషులు స్థాపించుకున్నారు. కానీ అది దేవుని చిత్తము కాదే. ఈయనైతే ఏం చేస్తున్నారు? దేవుని మందిరంలోనికి వెళ్ళి ఎవరు తన్ను స్వస్థపరిచినారో ఆ దేవుణ్ణి ఏం చేస్తున్నారు? వాళ్ళందరికీ గుర్తు చేస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడు అయిన ప్రభా, నిజ రక్షకుడు అయిన నా తండ్రి, మీ సన్నిధి మాతో ఉంచండి. ఇచ్చిన కొద్ది మాటలు లేచి నిలబడదాం. మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. ఉన్నవాడా, అనువాడా, మొదటివాడా, కడపటివాడా, జీవించువాడా, మాతో మీరు మాట్లాడుతున్నారు తండ్రి. మీ శక్తి గొప్పది తండ్రి. దైవజనులు నడిచిన మార్గములో పేదవాళ్ళు లేరు, బిచ్చమడిగే వాళ్ళు ఇక కనబట్టలేదు, కుంటివాళ్ళు కనబట్టలేదే ప్రభా. ఎందుకని? వారి తట్టు తేరి చూసినారు ఆయన, వారి యందు లక్ష్యం ఉంచినారు. ఈరోజు వాక్యం యందు లక్ష్యం ఉంచనందున, దేవుని వైపు లక్ష్యం ఉంచనందున
దేవుని సేవకుల ద్వారా ఇవ్వబడుతున్న వాక్యము పట్ల లక్ష్యం ఉంచనందున మనుషులు ఏ స్థితిలో ఉన్నారంటే, ఎక్కడున్నావు గొంగడంటే వేసిన కాడే ఉన్నాను అనేలాగే మనుషులు సాక్ష్యం చెప్తున్నారు. ప్రభా, నాకు తెలివి ఉందని చెప్పి మనుషులు గర్విస్తున్నారు. నాకు అన్నీ తెలుసు అనే మనసుతో మనుషులు ఊగిసలాడుతున్నారు. కానీ అన్నీ తెలుసు అనే మనసు ఎప్పుడైతే మనిషి నిలబడి చేస్తుందో అప్పుడే మనుషులు గర్విష్ఠులు కదా. ప్రభా, అట్టి గర్విష్ఠులను మీరు చూసి బాధపడుతున్నారు కదా తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి, మీ ప్రసన్నత మాత్రం ఉంచమని, ఇచ్చిన కొద్ది మాటలు మా అందరూ హృదయాల్లో ఫలించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ మేరకు తోడి నడిపించుకొనును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.